మాట్లాడతాను. మనతోటి జనసేన నేత శంకర్ కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు. కృష్ణవేణి గారు నమస్తే అండి. కృష్ణవేణి గారు వాయిస్ వినబడుతుందా? ఎస్, కృష్ణవేణి గారు, రోజా గారు రీసెంట్గా మాట్లాడారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద ఘాటుగా మళ్ళీ మాట్లాడటం జరిగింది. అసలు ఎందుకు ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మళ్ళీ మాట్లాడారంటే ఏం చెప్తారు మీరు? సార్, ఎవరికన్నా పబ్లిసిటీ కావాలి అంటే కనుక వాళ్ళు ఇంకా రాజకీయంగా బతుకున్నామని నిరూపించుకోవాలంటే కనుక పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ అండి. పవన్ కళ్యాణ్ గారు మీ టార్గెట్ మాట్లాడితే గ్రామీణ స్థాయి కార్యకర్తల నుంచి ఇక్కడ రోజారెడ్డి లాంటి సెలబ్రిటీ వరకు కూడా ఎలాగ పవన్ కళ్యాణ్ గారి పేరును ఉపయోగించుకుంటున్నారు అన్నది ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నగిరిలో ఆల్రెడీ కొల్ల పొడిచి పంపించారండి రోజాని. తూట్లు కింద పొడిచి బురదలో పడ్డటువంటి పల్లెని దొరికి కొట్టేట్టుగా కొట్టి నియోజకవర్గం నుంచి తరుము కట్టినటువంటి పరిస్థితి. నగర నియోజకవర్గం నుంచి ప్రజలు ఆల్రెడీ బహిష్కరణ చేశారు రోజాని. అక్కడ క్యాడర్ చూసుకుంటే క్యాడర్ కూడా ఈమె చేసేటువంటి అరాచకాలు కానీ, అంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అరాచకాలు ఎక్కువ, అభివృద్ధి తక్కువ, అలాగే ఓవర్ యాక్షన్ ఎక్కువ, ఉన్న టాలెంట్ తక్కువ, ఓవర్ యాక్షన్ ఎక్కువ. ఇలాంటి వ్యక్తిని ఆల్రెడీ నగరం నుంచి బహిష్కరించినటువంటి పరిస్థితి. ఆ పార్టీలోనే, ఆ కాన్స్టిట్యూన్సీలోనే ఈ నాయకత్వంలో నిలబడలేక చాలా మంది ఎంపీటీసీలది కూడా టీడీపీకి ఎలా తరలి వెళ్ళిపోయారన్నది ప్రజలందరూ చూశారు. అలాగే కొంతమంది జనసేనలోకి వచ్చి చేరడం, ఇటువంటి నగర నియోజకవర్గంలో జరిగాయి. అంటే ఆల్రెడీ తరిమికి వచ్చినటువంటి రోజా వెళ్ళి హైదరాబాద్ లో పడినటువంటి పరిస్థితి, కొత్త షోలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ షో అప్ లో భాగంగా ఇంకా వైసీపీలో బతికున్నాను, ఇంకా నాకు ఇంకా ఉనికి ఉంది వైసీపీలో నేను పెద్ద లీడర్లను నిరూపించుకునేటువంటి, అంటే రోజా లాంటి వ్యక్తులు మొన్నటి వరకు కూడా అవినీతి కేసులో జైలుకి కొంచెం దాక్కున్నటువంటి పరిస్థితి. మీడియాల ముందుకు వచ్చి అతినట పరిస్థితిని కూడా చూసాము. అంటే నా కూతురు ట్రోల్ చేస్తున్నారు, నన్ను ట్రోల్ చేస్తున్నారంటూ ఏడుపులు పెడపగులు పెట్టడం కూడా చూసాము. అంటే ఇలాంటి పరిస్థితుల్లో రోజా ఉనికి ఎక్కడా తగ్గలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్ అనేటువంటి నిరూపించుకోవడానికి ఈ రోజు రోజా చేస్తున్నటువంటి పడరాని పాటలు అనుకోవాలండి. అంటే ఇక్కడ గౌరవ ప్రధానమంత్రి గారు తెలంగాణ వస్తూ ఉన్నారు, అదే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నారు. ఆయన ఆల్రెడీ అనారోగ్యంతో పవన్ కళ్యాణ్ గారు మన శస్త్రచికిత్స జరిగి ఉన్నారు కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్ళడం జరిగిందని ముందుగానే న్యూస్ రావడం, ఆ న్యూస్ కి తగ్గట్టుగా వీళ్ళని డైవర్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో, అంటే ఇక్కడ టీడీపీ కూటమి నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ డైవర్ట్ చేసే విధంగా వైసీపీ రోజా లాంటి ఒక, అంటే సమాజం నుంచి కూడా బహిష్కరించబడ్డటువంటి వ్యక్తులను రోజా చెప్తాను. అంటే మీకు నగరి కాన్స్టిట్యున్సీలో మాత్రమే వీళ్ళు ఓడిపోయారు, వీళ్ళు పోటీ చేసినటువంటి కాన్స్టిట్యున్సీలోనే ఓడిపోయారని కదండి లక్ష్మీనాథ్ గారు. ఇలాంటి, అంటే వీళ్ళు మాట్లాడే మాటని, వీళ్ళ భాష పనితీరుని ప్రతిదీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేశారు. కాబట్టి వైసీపీలో మీరు చూసుకోండి, చాలా కొత్త వాళ్ళకన్నా అవకాశం ఇచ్చారు, కానీ అసలు ఇలాంటి వ్యక్తులు అసలు రాకూడదని సమాజం. ఎందుకు మీరు కూడా మీ మీడియా కూడా ఎందుకు ఆవిడ్ని ఐరన్ లెగ్ అని అదని ఇదని ట్రోల్స్ చేశారు? సార్, ఆమెకి ఆల్రెడీ మీరు చూసారు, ఆమె ఏమని చెప్తుంది ఆ ఇంటర్వ్యూలో నేను కూడా చూసాను అనమాట. అంటే నేను ఒక ఏది పడితే అది మాట్లాడేసి వెళ్ళిపోతాను, వచ్చేటువంటి కామెంట్స్ తో కానీ వీటితో కానీ నాకు పని లేదని చెప్తూ ఉంది రోజారెడ్డి కూడా. అంటే ఈమె ప్రతిదీ కూడా మీరు చూడండి, అంటే కమెంట్స్ బట్టి నువ్వు సమాజం అంటే గౌరవం లేదు, నెటిజన్లు అంటే గౌరవం లేదు, సోషల్ మీడియా అంటే గౌరవం లేదు. అలాంటప్పుడు నువ్వెలా వచ్చి పబ్లిక్ లో మాట్లాడతావు, నువ్వెలా వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తావు, నువ్వెలా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కానీ కుటుంబ ప్రభుత్వాన్ని కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసి మాట్లాడతావు? సమాజంలో బతుకుతున్నామంటే డెఫినెట్ గా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది సార్. ఒక చిన్న పాపం వల్ల చనిపోతుందంటే 16 కోట్ల రూపాయల ఇంజక్షన్ కోసం ఎలా పునర్వికానుకోండి, ఆ అమ్మాయి గురించి ఎలా నెటిజన్లు నిలబడి ఆ పాపకి ప్రాణం పోసారో తెలుసు. మంచి చెడులను కూడా విచారిస్తున్నటువంటి సోషల్ మీడియాను కూడా నేను ఏది పడితే అది మాట్లాడేస్తాను. నేను ఒక మురికి గుంటలాగో, లేకపోతే ఒక పెంట కుప్పలాగో, లేకపోతే రోడ్డు మీద ఒక ఊర కుక్కలాగో మాట్లాడేసి వెళ్ళిపోతాను అనుకుంటే కనుక ఖచ్చితంగా సమాజం శిక్షిస్తారు. ఆల్రెడీ ప్రజలు శిక్షించారు, సమాజానికి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులకి. ఇంకొకటి చెప్పండి రోజా గారి మాటలు పక్కన పెడితే, ఏదైతే
మీ పంచాయతీరాజుకు సంబంధించి కేంద్రం నిధులు కొన్ని వదిలిందో దానికి సంబంధించి ఇంతవరకు సరైన లెక్కలు చూపలేదని కేంద్రం లేఖ రాసింది అని ఉంది. ఒక వాస్తవమేనా అది? మీరు దానికి ప్రతిస్పందనగా మీ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా లేఖ రాశారా? ఏమన్నా నిధులు అది ఏవైనాయి, అవి ఏడైపోయినా మళ్ళించారా? మీకు ఏమైనా క్లారిటీ ఉందా? పంచాయతీరాజ్ శాఖలో గౌరవ డిప్యూటీ సీఎం గారు ఎలా పనిచేస్తున్నారన్నది కూడా ప్రజలందరికీ తెలుసు. ఆయనకి ఇప్పటికొచ్చి ఒక అవినీతి మరకలేనటువంటి వ్యక్తి. ఆయన మీద ఇప్పుడు వైసీపీ చెప్తున్నటువంటి అభూత కల్పనలు ఏవైతే ఉన్నాయో అవి పట్టించుకుని మేము ముందుకెళ్లాల్సినటువంటి అవసరం లేదు. లక్ష్మీనాథ్ గారు నిన్న కూడా చూసారు, మా పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి 5 గ్రామాలకి అవార్డులు రావడం కూడా చూసారు. ఇలాంటి విషయాలు ప్రస్తావించకుండా వైసీపీ ఇలా డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్స్ ని ప్లే చేయడం వల్ల, అంటే కూటమి మధ్య సిద్ధి పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారి మీద అవినీతి మరక తీసుకురావాలి అనేటువంటి ఒక మైండ్ గేమ్ తో వెళ్తుంది. ఆ విషయంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా క్లారిటీగా ఉంటారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక క్లారిటీతో ఉన్నారు. అలాంటప్పుడు వీళ్ళు చేసేటువంటి అభూత కల్పనలకి, అభూతమైనటువంటి ఆరోపణలకి మేము రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే ప్రతి పైసాకి పారదర్శకంగా ప్రజలకి లెక్క చెప్పడానికి ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ రెడీగా ఉన్నప్పుడు వైసీపీ చేసేటువంటి ఆరోపణలలో ఎక్కడ నిజం లేదన్నది ప్రజలకు కూడా అర్థమవుతూ ఉంది. ఏంటి కృష్ణవేణి గారు, ఇంకోటి కూడా బలంగా వినబడుతుంది. ఏదైతే విజయ్ గారు అక్కడ గెలిచారో ఆ తర్వాత ఇక్కడ సింగిల్గా రావాలని, బయటకు వచ్చి మాట్లాడాలి, బయటకు వెళ్ళాలని వైసీపీ ఎక్కువ తాపత్రయపడుతుంది. ఎందుకంటారు? ఎవరు సార్ మేము బయటకు వెళ్ళాలని అంటారా? మీ పొత్తులో నుంచి బయటకు వచ్చి సింగిల్గా పోటీ చేయాలని కూడా వైసీపీలో కొంతమంది డైరెక్ట్గా మాట్లాడిన మాటలు మీరు గమనించారా? చూడండి, మనం ఒక లోపల కూర్చొని చికెన్ మటన్ తింటూ ఉంటాం సార్. బయట ఒక కుక్క వెయిట్ చేస్తూ ఉంటది. ఎలా అంటే ఎప్పుడు అలా బోన్లు ఇచ్చేస్తారా, మనం కడుపు నింపుకుందామా అన్న టైప్ లో. అలాగే ఇంకొక 2 ముక్కలు ఎక్కువ దొరికితే ఇంకా కడుపు నిండుది కదా అని చూస్తుంది. వైసీపీ పరిస్థితి కూడా రాష్ట్రంలో అలాగే ఉంది. కూటమి నుంచి బయటికి ఎవరో ఒకరు బయటకు వచ్చేస్తే కనుక వీళ్ళకి అవకాశం దొరుకుతుందని చూస్తూ ఉన్నారు. కానీ ప్రజా తీర్పుని గౌరవించి, అంటే ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత 5 ఏళ్ళు మేము ప్రామిస్ చేస్తాం కాబట్టి, మేము చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రజలకు తెలుసు కాబట్టి వైవి ఇచ్చేటువంటి ఉచిత సలహాలు, అంటే 150 నుంచి 11కి ఎలా పడిపోయారో అన్నది వాళ్ళని సమీక్షించుకోవాలి తప్ప మేము ఎలా ఎదగాలి, మా జనసేన మీ జనసేన ఎదుగుతుందా? అసలు మీ జనసేన ఎదుగుతుందా? మీ జనసేన ఎదుగుతుందా? ఏదో కమిటీలు అన్నారు, ఆ కమిటీలు ఎంతవరకు వచ్చినాయి? రానున్న రోజుల్లో కమిటీలతో 175 నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలు ఏర్పాటు చేస్తారా? లక్ష్మీనాథ్ గారు జనసేన ఎదుగుతుందా లేదా అన్నది కూడా ప్రజలకు తెలిసేయండి. 2014లో ఓన్లీ రాష్ట్రం కోసమే సపోర్ట్ ఇచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడానికి జనసేన ఎలా పనిచేస్తుందో తెలుసు. అలాగే 2019కి వచ్చేటప్పటికి మాకు కమిటీలు అవి సరిగా లేకపోయినప్పటికీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల కూడా ఓడించబడినప్పటికీ కూడా తర్వాత 2024కి వచ్చేసరికి 100% స్ట్రైక్ రేట్ తో మా పార్టీ ఎంత పుంజుకున్నది అన్నది కూడా నేరుగా ప్రజలందరికీ తెలుసు. ప్రజలు ఒక మ్యాండేట్ ని ఇచ్చారు, కానీ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద నమ్మకం. వచ్చే సంస్థాగత ఎన్నికల్లో గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చినట్టు 1/3 తీసుకుంటామన్నారు. సంస్థాగత ఎన్నికల్లో ఆ రకంగా సీట్లు కేటాయించే అవకాశం ఉందంటారా? నిజంగా ఎదిగి చూపిస్తారా మీరు? లక్ష్మీనాథ్ గారు, అది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారండి. పార్టీకి ఒక అధినేత ఉన్నారు, ఆయనే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి అది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. మా పని ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 175 నియోజకవర్గాల్లో మా పార్టీ ఇన్ఛార్జీలు పెట్టబోతుంది. అలాగే స్ట్రాంగ్ అయినటువంటి కమిటీలు అయిపోతుంది. ఇన్ఛార్జీలు పెట్టిన తర్వాత అది గ్రామ స్థాయి వరకు, అంటే కొన్ని చోట్ల ఇప్పటికే గ్రామ స్థాయి వరకు కమిటీలు కూడా నిర్మించున్నాయండి. దాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ పూర్తిగా మండల స్థాయి, గ్రామ స్థాయి కమిటీలు అవి వేయడం కోసం దాని గురించి మేము కసరత్తు చేస్తున్నాము తప్ప వచ్చే సార్వత్రిక ఎన్నికలకి బూత్ స్థాయిలో కూడా వేయగలరా మీరు? కమిటీలు బూత్ స్థాయిలో కూడా వేయగలరా? గతంలో పవన్ కళ్యాణ్ గారు నాకు టైం లేదు చేయలేను అన్నారు. ఈసారి బోల్డ్ అంత టైం ఉంది, చేయగలరా? లక్ష్మీనాథ్ గారు, ఒక విషయం చెప్పమంటారండి. మొన్న ఎలక్షన్ చేసినప్పుడు మీరు 100% స్ట్రైక్ రేట్ వచ్చింది కదండి. వచ్చినప్పుడు
బూతుల్లో మీరు పోలింగ్ బూతుల్లో మీరు ఎంక్వైరీ చేయండి. పోలింగ్ బూతుల్లో ఇంకా వైసీపీ కార్యకర్తలు పారిపోయారేమో అని ఎలక్షన్ చేయడానికి, కానీ జనసేన కార్యకర్తలు ఎక్కడా పారిపోలా. మేము 2019 నుంచి కూడా పెరిగిన నుంచి ఎలక్షన్ చేసినటువంటి కార్యకర్తలు బూత్ ఏజెంట్లు మాకు ఉన్నారండి. మా పార్టీ సంస్థాగతంగా బలం లేకుండా బలహీనంగా లేదు, బలంగానే ఉంది. కాకపోతే దాన్ని ఫోకస్ తీసుకోవడంలో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు దృష్టి పెట్టారు. అంటే గ్రామీణ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి కూడా బలంగా పనిచేసేటువంటి జన సైనికులు కానీ వేరే మహిళా కార్యకర్తలు నాయకత్వం మాకు పుష్కలంగా ఉంది. కానీ దాన్ని ఉపయోగించుకోవడంలో ఈ రోజు మా పార్టీ వెనకబడి లేస్తారు. మన కూటమి గెలిచింది అంటే గనక మా కార్యకర్తలు చాలా బూత్ నుండి చాలా బలంగా పనిచేస్తారు. అనేక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక బూతులు కూడా మీకు చూడడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు ఇంకా కొన్ని చోట్ల బలహీనంగా ఉన్న చోట కూడా బలోపేతం చేసే దిశగా ఇవాళ మా జనసేన పార్టీ అధ్యక్షులు దీని మీద కీలకమైనటువంటి కసరత్తు చేస్తూ ఉన్నారు. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను. మనం ఒకసారి సింగళూరు వెంకటేష్ గారితో మాట్లాడదాం. వెంకటేష్ గారు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, లేదంటే కొన్ని సంస్థలు వస్తున్నాయి అంటున్నారు, రాయల్ ఎన్ఫీల్డ్ లాంటివి కానీ, లేదంటే ప్రధాని కానీ కేంద్ర మంత్రివర్గం కానీ ఏపీ వైపు పాజిటివ్ వైపు చూస్తుంటే రానున్న రోజుల్లో